నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్తజాస్మై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యో. లక్ష్మణుడితో కూడుకొని ఉన్న రాముడికి నమస్కారము. జనకుని కూతురైన సీతమ్మకు నమస్కారము. పంచభూతములైన రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారము. చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను. గురుశ్రేష్ఠులైన వారందరలకు నమస్కారము. నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి, హనుమత్ జయంతి శుభాకాంక్షలండి. శ్రీరామనవమి శుక్రవారం అవటం చేత శుక్రవారం స్వామివారికి రెగ్యులర్గా నేను చేసుకునే అభిషేకం చేసుకొని తర్వాత శ్రీ సీతారామచంద్రుల స్వామికి పూజ చేసుకొని స్వామివారి పాదాలకు తలంబ్రాలు పోసానండి. శ్రీరామనవమి రోజు శుక్రవారం అయింది కనుక పొంగలి, పులిహోర చేశానండి. పానకం, వడపప్పు చేసి నివేదన చేశాను. ఇక హనుమంతుడికి వడపప్పు, పానకం, అప్పాలు చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు అవి నివేదించాను. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్న హనుమంతుడి విగ్రహం 35 ఏళ్ల క్రితం మా నాన్నగారు జైపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చారండి. అది నాకు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారికి హనుమత్ జయంతి రోజున అప్పాల మాల వేసి నివేదన సమర్పించుకుంటూ ఆయనకి ప్రత్యేకమైన పూజ చేసుకుంటానండి. నేను మనిషికి ముఖ్యంగా కావలసింది ధైర్యం, ఆత్మస్థైర్యం. ఈ రెండు ఎంతో ముఖ్యమైనవి డబ్బు కన్నా. ఈ రెండు నిండుగా మెండుగా ఇచ్చేవాడు హనుమయ్య. పూర్వం ఒక కథ ఉండేదండి. ఒక మహారాజు వద్ద నుంచి అష్టలక్ష్ములు అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి అందరూ వెళ్ళిపోతున్నారట. 7 లక్ష్ములు వెళ్ళిపోతున్నప్పుడు మౌనంగా ఉన్న మహారాజు ధైర్యలక్ష్మి వెళుతున్నానని చెప్తే మాత్రం నువ్వు వెళ్ళటానికి మాత్రం వీల్లేదు తల్లి అని ప్రార్థించాడట. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, నా సోదరీమణులైన మిగిలిన లక్ష్ములందరూ వెళ్ళిపోతున్నప్పుడు మౌనం వహించావు, నేను వెళుతున్నప్పుడు మాత్రం అడ్డగిస్తున్నావు అని అడిగిందట మహారాజుని. అప్పుడు మహారాజు, అమ్మా, నువ్వొక్కదానివి నా ఇంట ఉంటే అష్టలక్ష్ములు నా ఇంట ఉన్నట్టే తల్లి అని ప్రార్థించాడట. ఒక సాధారణమైన మనిషి అయినా, మహారాజు అయినా ధైర్యలక్ష్మి వెన్నంటి ఉంటే ఆ ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరతారు. మహారాజు ధైర్యలక్ష్మిని పంపకపోయేసరికి మిగిలిన లక్ష్ములందరూ మహారాజు కొలువుకి తిరిగి వచ్చేశారట. మనిషికి కానీ మహారాజుకి కానీ ధైర్యము, స్థైర్యము ఉంటే అన్ని లక్ష్ములు కొలువై ఉంటాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.